హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను బాగుండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మన కోళ్ళకు నిన్న మనం చెప్పుకున్న విధంగా ఈ షెడ్కి ఎంత ఖర్చు అయిందనేది, ఎన్ని పిల్లలు ఉన్నాయనేది, వాటికి మెడిసిన్ గురించి ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. అట్లాగే ఫీడ్ వేస్తున్నా అని చెప్పాను కదా. మనం ఏమేమి ఫీడ్ ఇస్తున్నాం అనేది కూడా ఈరోజు ఆ ఫీడ్ డీటెయిల్స్ అన్నీ మొత్తం తెలుసుకుందాం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనం డైలీ మనం వేసే ఫీడ్ వచ్చేసి మనం ఉన్నది కదా, ఈ ఫీడు ఇది కొనుక్కొచ్చిన ఫీడు. ఇది మనం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చిన ఫీడ్ వచ్చేసి ఇది పోస్తే ఎట్లా వస్తాయంటే కలబడకుండా తింటాయి, చాలా ఇష్టంగా తింటాయి. అట్లాగే దాంతోపాటు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి తోటకూర. చూడండి ఎంత ముద్దుగా తింటానయ్యా. ఫ్రెండ్స్, అట్లాగే చూస్తున్నారుగా, ఇవి వచ్చేసి ఆనియన్స్. ఈ ఆనియన్స్ కూడా మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేస్తే చాలా మంచిగా తింటున్నాయి. ఇవి చాలా ఇష్టంగా తింటాయి ఆనియన్స్ కూడా. చూడండి, రోజుకొక వెరైటీ, ఇట్లా రోజుకొకటి మనం ఒక 5-10 నిమిషాలలో అవి మొత్తం తినేస్తాయి. వాటర్ కూడా ఎండాకాలం కాబట్టి వాటర్ సరిపోతలేదనే ఉద్దేశంతో మనం వాటర్ ఇట్లా ఈ బకెట్లో పెట్టుకుంటున్నాం. అట్లాగే మనకు డ్రింకర్స్ కూడా ఉన్నాయి, ఒక 2. చూడండి, ఈ డ్రింకర్స్ అనేది పెడితే వాటికి వాటర్ అనేది సరిపోతలేదు. 2 ఉన్నాయి. ఇప్పుడే ఒకటి పోసి పెట్టిన, అది మొత్తం కింద పడేసినాయి. ఇట్లా 2 డ్రింకర్స్ ఉన్నాయి. మనకు వచ్చేసి ఇది ఒకటి ఉన్నది. అట్లాగే ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి తంగేడి. ఇది పెద్ద తంగేడి. ఇది పెద్ద తంగేడి. దీన్ని వేస్తా కూడా ఎట్లా తింటాయో చూడండి ఒకసారి. ఒక 10 నిమిషాలల్లో ఇది అనేది మొత్తం తింటాయి. ఇది చాలా ఇష్టంగా తింటున్నాయి అవి. చూడండి ఎంత ముద్దుగా. ఫ్రెండ్స్, ఇది ఉన్నది కదా, ఇది వచ్చేసి కొన్న ఫీడ్. ఈ కొన్న ఫీడ్ వచ్చేసి మనం పొద్దున ఒక డబ్బా, సాయంత్రం ఒక డబ్బా, 1 కిలో లాగా పోసుకుంటాం. పొద్దున 1 కిలో, సాయంత్రం 1 కిలో. ఈ ఫీడ్ అనేది రోజు పొద్దున సాయంత్రం పోసుకుంటాం. ఇది
ఫ్రెండ్స్ ఇట్లా రోజు మనం పొద్దున 1 కిలో, సాయంత్రం 1 కిలో వచ్చేసి కొన్న ఫీడ్ వేసుకుంటాం. అలాగే మధ్యలో వచ్చేసి చూస్తున్నారు కదా, ఇట్లా కొన్ని రకాల ఆకుకూరలు కానీ, లేకపోతే చెట్ల ఆకులు కానీ, ఇంకా వెరైటీస్ ఉన్నాయి. డైలీ ఒక 2 రకాల వెరైటీ తీసుకొచ్చి మనం అనేది వేసుకుంటాం. అందుకే మనకు ఈ గ్రోతింగ్ వచ్చిందని నేను అనుకుంటా. అట్లాగే ఇంకొకటి ఉన్నది చూపెడతా చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మిక్సింగ్ ఉంటుంది. ఇందులో మనకు వడ్లు ఉంటాయి, ప్లస్ నూకలు ఉంటాయి, బియ్యం కూడా ఉంటాయి ఇందులో తౌడులాగా. ఇది వచ్చేసి డైలీ ఒక 4 డబ్బాలు 5 డబ్బాలు పోతాం. ఒక 7-8 కిలోల దాకా ఇది డైలీ. ఇది ఒక 8 కిలోల దాకా ఇది పోస్తాం. మనం ఎక్కువ ఉండాలనేసి ఇంకో బ్యాగ్ కూడా తెచ్చేసుకున్నాం. జొన్నలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, జొన్నలు ఇవి వచ్చేసి జొన్నలు. ఈ జొన్నలు వచ్చేసి మనం గడకలాగా ఇసురుకొని ఈ జొన్నలు కూడా పోసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి ఈ జొన్నలు తింటున్నాయి, మళ్ళీ ఒక్కొక్కసారి తినట్లేదు. ఈ జొన్నలు కూడా మనం గడక పట్టించి పోయడం జరుగుతున్నది. ఇవి గడక పట్టియడం కోసమే తీసుకొచ్చినాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం డైలీ కొన్న ఫీడు ఒక 2 సార్లు ఇస్తున్నాం. అట్లాగే ఇప్పుడు చూపెట్టిన వచ్చేసి వడ్లు ప్లస్ బియ్యం ప్లస్ నూక, ఈ 3 మిక్సింగ్ ఉంటాయి. అవి రోజుకు ఒక 7-8 కిలోల దాకా అది వేయడం జరుగుతుంది. అట్లాగే రోజుకు 2 రకాల ఆకుకూరలు కానీ, లేదంటే వివిధ రకాల చెట్ల ఆకులు కానీ, ప్లస్ అట్లాగే ఉల్లిగడ్డ కానీ, ఇలాంటివి మనం కట్ చేసుకొని వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే మనకు ఈ గ్రోత్ వచ్చిందనేసి మనం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.